ఈ ప్లాంటన్ను తయారు చేసుకోవడానికి మన వివెన్ బయో వారు వీబ్లూమ్ అనే ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. ఇది 25 కేజీల ప్యాకింగ్లో లభ్యమవుతున్నది మార్కెట్లో. ఈ వీబ్లూమ్లో చేపలకు మరియు రొయ్యలకు ఉపయోగపడేటటువంటి ఫీడ్ పదార్థాలు అంటే ముఖ్యంగా రైస్ పౌడర్ కానీ అంటే మన బియ్య పిండి, పచ్చి తవుడు, గోధుమ పిండి, వేరుశనగ చెక్క, సోయా, మొలాసిస్, ఈస్ట్, కొన్ని రకాల ఎంజైమ్స్, ప్రోబయోటిక్స్ని కూడా కలిపి ఒక మిశ్రమం పద్ధతిలో వీళ్ళు మనకి 25 కేజీల ప్యాకింగ్లో అందిస్తున్నారు. ఇది మనకి ఈ ప్లాంక్టన్, పైటో ప్లాంటన్ కానీ జూ ప్లాంటన్ కానీ పెంచుకుంటకు ఈ ఎంతో ఉపయోగపడుతుంది. రైతులు చాలామంది ఇది వాడుతున్నారు. ఈ వీబ్లూమ్ను మన చెరువులో ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీబ్లూము అప్లై చేసుకునే ముందు మన చెరువులో ఎంత జూ ప్లాంక్టన్ ఉన్నదనేది ప్లాంటన్ ట్యూబ్ నెట్ అని అంటారు. దాని ద్వారా మనం చెక్ చేసుకుని ఎన్ని పాయింట్లు ఉన్నదో నోట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత చేపల చెరువులో మనం ఒక ఎకరానికి 25 కేజీలు పడవలో కానీ లేదా డబ్బాలో కానీ ట్రేలో కానీ నీళ్లు పోసి మొత్తం అది అంతా కలిసేటట్టు నీళ్లు పోసి కనీసం దాన్ని అంటే మంచినీళ్ళు పోసుకోండి. ఆ మంచినీళ్ళు పోసుకోవడం వల్ల ఏంటంటే వేస్ట్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటే దీన్ని 8 గంటలు నానబెట్టి ఉదయం 8 నుంచి 10 గంటల తర్వాత చెరువు మొత్తం చల్లవాలన్నమాట. ఇది మొదటి డోసులో ఎకరానికి 25 కేజీలు వాడాలి. తర్వాత వీక్లీ వన్స్ అంటే ప్రతి ఆదివారం, నెలకు 4 ఆదివారాలు చొప్పున ఉంటాయి. ఒక ఎకరానికి 10 నుంచి 15 కేజీల వరకు పడవలో కానీ డబ్బాలో కానీ నానబెట్టి ప్రతి ఆదివారం లేకపోతే మనం ఏదన్నా ఒక రోజు అనుకుంటాం కదా, సోమవారం చెరువు మొత్తం చల్లాలి. చల్లినప్పుడు ఈ 4 నుంచి 6 రోజుల వ్యవధిలో ఈ ప్లాంటన్ ట్యూబు ఎన్ని పాయింట్లు పెరిగిందో చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం డోసేజ్ కూడా మార్చుకోవచ్చు. అంటే 10 కేజీలు కొట్టాలా, వారంలో 15 కేజీలు కొట్టాలా అనేది మనకి ఈ ట్యూబ్ ప్లాంటన్ ఇప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల ఎంత మన చెరువులో తయారైందో తెలుసుకుని దాన్ని బట్టి మనం కొడతాం అన్నమాట. ఈ వీబ్లూము ఇచ్చినప్పుడు మనం మేత సెలవు ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ప్రతి ఆదివారం ఫీడ్ హాలిడే ఇవ్వడం వల్ల మన చెరువులోని చేపలు ఈ జూ ప్లాంటన్ను బాగా ఉపయోగించుకుని మేత రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఫీడ్ కాస్ట్ తగ్గించి అధిక పెరుగుదలకు ఉపయోగపడి ఎంతగానో మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా చేపలకు న్యాచురల్ ఇమ్యూనిటీని కూడా పెంపొందించి ఆరోగ్యవంతమైన సహజమైన ఆర్గానిక్ చేపలను మనకి పెంచుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు రొయ్యల చెరువుల్లో దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా రొయ్యల చెరువుల్లో ప్రిపరేషన్ ట్యాంక్స్ తయారు చేసేటప్పుడే ఈ వీబ్లూమ్ను 25 కేజీల చొప్పున ఎకరానికి పడవలో కానీ ఏదైనా ట్రేలో కానీ మనం మంచినీటితో కలుపుకుని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల లోపు చెరువు మొత్తం చల్లినట్లయితే మనకి చెరువు మొత్తం ముందుగానే ఈ ప్రిపరేషన్ చేసుకునడం వల్ల ఈ జూ ప్లాంటన్ వృద్ధి చెంది ఆహారం తయారయ్యి మనకి రొయ్యి పిల్లకి రెడీగా ఉంటుందన్నమాట. ఈ రొయ్యి పిల్లను వదిలేటప్పటికి ఈ జూ ప్లాంటన్ వృద్ధి చెందడం వల్ల రొయ్యి పిల్లకు ఆహారంగా ఎంతగానో ఉపయోగపడి దాని సర్వైవల్ రేటు కూడా పెరుగుతానికి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత రొయ్యల చెరువుల్లో ప్రతిరోజు 1,00,000 నెంబర్కు 3 కేజీల చొప్పున నానబెట్టి ప్రతిరోజు ఉదయం మొదటి ఫీడ్ తర్వాత చల్లుకున్నట్లయితే ప్రతిరోజు జూ ప్లాంటన్ వృద్ధి చెంది రొయ్యకు న్యాచురల్ ఆహారం లభ్యత వల్ల త్వరితగతిన రొయ్య పెరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ప్రతిరోజు వీబ్లూమ్ చల్లటం వలన ఫీడ్ వినియోగం తగ్గి మంచి ఎఫ్సిఐని పొందవచ్చు. వీబ్లూమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటకు మా టెక్నికల్ టీం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లకు కాల్ చేసినా తగిన సూచనలు సలహాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Vivian Bio.